మా ప్రభుత్వం ఇస్తా అన్నదో ఆల్రెడీ అది మొదలెట్టుకున్నాం. మంత్రులు ఎమ్మెల్యేలు ఆల్రెడీ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ దఫాల శాంక్షన్లు అయినాయి. నెక్స్ట్ విడతలో మన కేసీ క్యాంప్లో కూడా మనకి రాబోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు ఏటీసీ ఒక ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ పోయిన ప్రభుత్వం 10 ఏళ్ళలో కానివ్వండి, మంత్రులు ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్సీ విప్ ఉన్న నియోజకవర్గంలో కనీసం ఒక ఐటీఐ కాలేజ్ కూడా తీసుకురాలేకపోయాం మన హుజరాబాద్ నియోజకవర్గానికి. 2 పట్టణాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము హుజరాబాద్కి ఏటీసీ అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ అంటే ఐటీఐని ఇప్పుడు ఏటీసీగా చేసుకున్నాం. అది శాంక్షన్ చేయించి ఇప్పుడు ఆ కోర్సు కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం. అతి త్వరలో అది కూడా మేము ఓపెన్ చేయబోతున్నాం. రానున్న రోజుల్లో ఒక పాలిటెక్నిక్ కాలేజ్, ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూలు తీసుకొచ్చి ఇంకా జమ్మికుంటాల వైద్యపరంగా చూసుకుంటే జమ్మికుంట ఏరియా హాస్పిటల్ కూడా ఒక డయాలసిస్ యూనిట్ అనేది మేము శాంక్షన్కి అప్లై చేసినాం. మంత్రి గారికి మేము ఆల్రెడీ దామోదర్ నరసింహ గారికి మేము రిక్వెస్ట్ పెట్టుకున్నాం. అతి త్వరలో జమ్మికుంట కూడా ఒక డయాలసిస్ సెంటర్ అనేది కూడా, ఎందుకంటే అక్కడ జమ్మికుంట నుంచి హుజరాబాద్కి వచ్చి డయాలసిస్ చేసుకోకపోతే ఇబ్బంది పడుతున్న పేషెంట్లు అక్కడ కూడా ఇనీషియల్గా ఒక 5 నుంచి 10 బెడ్లు అక్కడ పెడితే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. జమ్మికుంట మండలం కానీ పట్టణం చుట్టుపక్కల నీలంతకుంట కానీ వీణవక దగ్గరలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో అక్కడ అది కూడా అతి త్వరలో శాంక్షన్ చేయబోతుందని తెలియజేస్తుంది. ఇది ప్రజలకు ఖచ్చితంగా డ్రైన్లు మా మెయిన్ ప్రయారిటీ. ఇక్కడ ఉన్న మా నాయకులు కూడా, ఎందుకంటే మనం వాళ్ళ రికమెండేషన్ ఏంటంటే, ప్రజల రికమెండేషన్ ఏంటంటే, మీ మీడియా ద్వారా కూడా మాకు అనేక రిక్వెస్ట్లు కూడా వచ్చినాయి, మీ కథనాలు కూడా మీరు రాశారు. వర్షాలు పడ్డప్పుడు లోతట్టు ప్రాంతాలలో డ్రైనేజ్ వ్యవస్థ సరి చేసుకోవాలి, దానికి ఫండ్ పెట్టాలని అన్నారు. ఖచ్చితంగా జమ్మికుంటాల హుజరాబాద్లో ఆ 15 కోట్ల మెజార్టీ ఈ నెక్స్ట్ టైం వాన పడితే ఏదైతే రెయిన్ వాటర్ పోవడానికి డ్రైన్ అవసరం పడ్డాయో లోతట్టు ప్రాంతాల్లో మొదటి ప్రాధాన్యత దానికి ఇచ్చుకుంటూ మేము పోతామని చెప్పి తెలియజేస్తూ, దాంతోపాటు రోడ్లు ఇంకా కలువట్లు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో వాటిని కూడా చేసుకునే ముందుకు పోతాం. ఇవన్నీ మేము తీసుకొస్తే నేను తీసుకొచ్చినా అని ఇక్కడ ఎమ్మెల్యే సొమ్మొక్కడు సోకొక్కట్లాగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా మేము మంత్రులతో మాట్లాడి, మేము ముఖ్యమంత్రితో మాట్లాడి మేము తీసుకొస్తే అతను నేను తీసుకొచ్చిన సోషల్ మీడియా రీల్స్ పెడతాను. ప్రజలు గమనిస్తలేరా అని నేను అడుగుతున్నాయి. 10 ఏళ్ళు వాళ్ళు చేయనివి 18 నెలలనే మేము ఒక ట్రైలర్ చూపెట్టినాము అపోజిషన్ పార్టీలకి. ఇవన్నీ నేను చెప్పిన వాస్తవాలు, కళ్ళ ముందు జరిగే వాస్తవాలే నేను చెప్పిన. వాళ్ళు ఇల్లు ఇయ్యలే, మేము ఇల్లు ఇచ్చినాం. వాళ్ళు రేషన్ కార్డులు ఇయ్యలే, మేము రేషన్ కార్డులు ఇచ్చినాం. వాళ్ళు దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు, మేము సన్న బియ్యం ఇచ్చినాం. వాళ్ళు కరెంట్ ఛార్జీలు పెంచిండ్రు, మేము 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాం. బస్సు ఛార్జీలు పెంచిండ్రు, మహిళలకు ఉచితంగా బస్సులు మేము ఇచ్చినాం. 9 రోజుల 9,000 కోట్లు రైతు భరోసా చేసినాం. చరిత్రలో ఎవరు చేయని విధంగా రుణమాఫీ చేసినాం.